బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేశాడు అర్జునుడు. మనిషి జన్మ ఎత్తినవాడు దేవుడైనా కర్మఫలాలు అనుభవించక తప్పదు. అంతటి శ్రీకృష్ణుడే తనలో దైవత్వం విడిచి వెళ్లిపోయాక అతని శరీరం సాధారణ శరీరమైంది. అంతటి దేవదేవుడు కూడా దిక్కులేని పరిస్థితుల్లో పరమపదించాడు. అతని పార్థివ దేహం ఒక అనాథ శవంలా 6 రోజులు అడవిలో పడి ఉంది. 6వ రోజు అర్జునుడికి దొరికింది. సరైన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని స్థితిలో శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు జరిగాయి. ఆ తర్వాత కొద్ది దూరంలో బలరాముడి పార్థివ శరీరం కూడా దొరికింది. బలరాముడి కూడా అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. మానవ జీవితం ఎంత దుర్భరమైనదో చెప్తుంది ఈ ఘట్టం. దహనం శ్రీకృష్ణుడి శరీరానికి మాత్రమే జరిగింది, ఆయన దైవత్వానికి కాదు. అలాగే మన శరీరం కూడా ఏదో ఒకరోజు అలా కావాల్సిందే. కానీ మనలో ఉన్న దైవత్వమే ఆత్మరూపంలో విశ్వంలో కలుస్తుంది. అందుకే బతికున్న నాళ్లు చేసే కర్మలు ధర్మబద్ధంగా ఉండాలి. అవి మాత్రమే అందరికీ గుర్తుంటాయి, మన శరీరం కాదు. ఇదే శ్రీకృష్ణుడి అంతిమ ఘట్టం ఇచ్చే సందేశం. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.